హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో క్రోషెట్ నీడిల్తో ఏ విధంగా శారీ పళ్ళుకి మనం వేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అల్లుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 8 స్టాండ్స్ అనేది నేను ఈ వర్క్ దారం అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట. నీడిల్ నెంబర్ వచ్చేసి 10.75 mm అనేది ఉంటుంది. 11 నెంబర్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ 10 నెంబర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. నీడిల్ వచ్చేసి ఇక్కడ పళ్ళు పొట్కి మనం జిగ్జాగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 8 స్టాండ్స్ అనేది మనం చుట్టు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనము ఒక నాట్ అనేది వేసుకోవాలి సింగిల్గా. మళ్ళీ తర్వాత పక్కనే మళ్ళీ ఇంకొక నాట్ అనేది తీసుకోవాలి. ఈ నీడిల్తో ఫ్లవర్ టైప్ అనేది ఉంటుందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఫ్యాన్సీ శారీస్కి కానీ పట్టు శారీస్కి కానీ ఏ శారీస్కైనా కూడా ఈ టెజల్ అనేది చాలా బాగుంటుందన్నమాట క్రోషెట్తో. ఇప్పుడు చాలా బాగా అనేది ఈ టెజల్స్ వచ్చేసి కస్టమర్స్ వేయించుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ 4 చైన్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ 2 నాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ 5 చైన్ అనేది వస్తుంది. ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ లాక్ అనేది వేసుకున్న తర్వాత 4 చైన్ తర్వాత మళ్ళీ ఒక లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 చైన్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా 5 చైన్ లాక్ 5 చైన్ లాక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 చైన్స్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి కూడా 5 చైన్స్ లాకు 5 చైన్స్ లాకు. మొత్తం కూడా శారీకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదే ప్రాసెస్లో అనేది ఉంటుందన్నమాట. మనము నీట్గా నిదానంగా అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాను. 7 స్టాండ్స్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ ఫస్ట్ దానికి వచ్చేసి స్టెప్కి ఇక్కడ మళ్ళీ 5 టైమ్స్ ఇదే ప్రాసెస్లో శారీ మొత్తం బేసిక్ అంతా కూడా ఇదే విధంగా మనకు పళ్ళుకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. శారీకి వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ డిజైన్ అనేది మీరు ఇలా వేసుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే కనుక ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనము ఉల్లెన్ అనేది దొరుకుతుంది కదా మార్కెట్లో. ఉల్లెన్ అనేది మీకు ఐడియానే ఉంటుంది. ఉల్లెన్ అనేది తెచ్చుకొని ఇట్లా నీడిల్స్ అనేవి తెచ్చుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనము కొత్తగా నేర్చుకునే వారి కోసం నేను అనేది ఈ ఐడియా అనేది చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి ఇట్లా కరెక్ట్గా 5 చైన్ ఎక్కడికైతే వస్తుందో మనము మొత్తం కూడా 5 చైన్ అనేది ఇలా లాకు 5 చైన్ లాకు 5 చైన్ ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ మాత్రం 2 లాక్స్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనకు జారిపోకుండా మనకు ఫిట్నెస్ కోసం ఈ విధంగా నేను చెప్తున్నాను. తర్వాత మనకు 5 చైన్ లాకు 5 చైన్ లాకు ఇదే ప్రాసెస్లో మనకు స్ట్రైట్గా ఉండేటట్లు చూసుకొని మనం వేసుకుంటూ రావాలన్నమాట. మనకి అక్కడక్కడ శారీ వచ్చేసి కుచ్చు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా చెక్ చేసుకుని కరెక్ట్గా స్ట్రైట్గా ఎక్కడికైతే మనకు 5 చైన్ అనేది వస్తుందో అక్కడి నుంచి మనము ఇదే ప్రాసెస్లో వేసుకుంటూ రావాలండి. ఈ శారీ టెజల్ వచ్చేసి ఫ్లవర్ మోడల్ అనేది ఉంటుందన్నమాట. ఆర్చ్ అనేది శారీ పళ్ళుకి చాలా నీట్గా మరి బ్యూటిఫుల్గా అనేది ఉంటుందన్నమాట. ఏ శారీకైనా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఫ్యాన్సీ కానివ్వండి, పట్టు శారీస్ కానివ్వండి, ఈ టెజల్స్ వచ్చేసి మీరు కూడా నేర్చుకుంటారని బిగినర్స్ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఒక 2-3 చైన్స్ అనేది వేసుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. హాఫ్ శారీ ఆరెంజ్ కలర్ అనేది ఉంటుంది, హాఫ్ శారీ వచ్చేసి పింక్లో ఉంటుందన్నమాట. మంచి పింక్ అండ్ ఆరెంజ్లో. ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇదే మనకు పింక్ థ్రెడ్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే మనము లాక్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇంకొక లాక్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోవాలి, ఎందుకంటే మనకు స్టార్టింగ్ అనేది ఫిట్నెస్ కోసం. ఇక్కడ ఒక 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా 3 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా నీడిల్ మీద నుండి
మనము చూపిస్తున్న చూడండి, ఇట్లా నీడిల్ మీద నుండి మనము డబల్ అనేది చుట్టుకోవాలి. చుట్టుకొని ఇప్పుడు మనం చైన్ ఏదైతే అల్లామో దాంట్లో నుండి మనము ఇట్లా రెండింటికొకటి 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 ఇట్లా మనకు వచ్చేసి త్రిబుల్ క్రోషెట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. నిదానంగా చూసి నేర్చుకోండి బిగినర్స్. చూడండి, ఈ విధంగా త్రిబుల్ చైన్ అనేది వచ్చేస్తుంది. త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఇలా మనము ఫస్ట్ వచ్చేసి మనం 3 చైన్స్ వేసుకున్న దాంతో కలుపుకొని మనము 5 అనేది త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా 5 అనేది మనము వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం ఎంచుకుంటూ ఉండాలన్నమాట. నీట్గా ఒకే లెంత్ వచ్చే విధంగా చూసుకొని మనము ఈ క్రోషెట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ పోగులు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా చెక్ చేసుకుని మనం అనేది వేసుకుంటూ రావాలి. నీట్గా నిదానంగా ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు చైన్ అనేది చైన్తో కలుపుకొని మనకు 3 చైన్ అనేది స్టార్టింగ్లో వేసాం కదా, ఆ 3 చైన్తో కలుపుకొని 5 వేసుకొని మళ్ళీ మనము ఒక 4 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా త్రిబుల్ క్రోషెట్లో 5 చైన్స్ అనేది వేసిన తర్వాత ఒక 4 చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. రెండింటికొకటి 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 ఈ విధంగా ఇటు సైడ్ కూడా అదే ప్రాసెస్లో మనము వేసుకుంటూ రావాలన్నమాట. అంటే త్రిబుల్ క్రోషెట్ని 5 టైమ్స్ అనేది వేసుకోవాలండి. ఇలా 5 టైమ్స్ అనేది వేసుకున్న తర్వాత మనము చూపిస్తాను. ఇట్లా డబల్ నీడిల్ మీద నుండి మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని రెండింటికొకటి రెండింటికొకటి మళ్ళీ రెండింటికి ఈ విధంగా తీసుకుంటే ఇలా వేయడాన్ని త్రిబుల్ క్రోషెట్ అంటారనమాట. ఈ త్రిబుల్ క్రోషెట్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఇదే ప్రాసెస్ 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 3 టైమ్స్ అయింది కదా, ఇంకొక 2 టైమ్స్ అనేది వేసుకోవాలి. శారీకి వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి కొత్తగా నేర్చుకోవాలనుకున్న వారు నిదానంగా, నేను వీడియో అనేది చాలా నిదానంగా పెట్టానన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. 5 టైమ్స్ స్టార్టింగ్ మనం 3 చైన్స్తో కలుపుకొని 5 తీసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ అనేది వేసుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషెట్లో 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు 2 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా 2 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మధ్యలో 5 చైన్స్ అనేది మనం కింద ఫస్ట్ స్టెప్ అనేది మనం వేసుకున్నాం కదా, 5 చైన్ లాకు 5 చైన్ లాకు, అక్కడ ఒకటి స్టెప్ అనేది వదిలేసి సెకండ్ స్టెప్కి అనేది మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్కి ఒకటి, 2 చైన్స్కి మళ్ళీ రెండింటికొకటి. ఇదే విధంగా మళ్ళీ నీడిల్ మీద నుండి డబల్ టైం అనేది తీసుకొని రెండింటికి ఒకసారి మళ్ళీ రెండింటికి ఒకసారి రెండింటికి ఒకసారి ఈ విధంగా 3 టైమ్స్ అనేది తీసుకుంటే మనకు త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఇలా మనము 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా రెండింటికొకటి రెండింటికొకటి మళ్ళీ రెండింటికి ఈ విధంగా మనము 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఇట్లా నీడిల్తో మనము 2 టైమ్స్ అనేది మనం చుట్టుకోవాలన్నమాట. నీడిల్ మీద నుండి ఇట్లా మనము రెండింటికి ఒకసారి లాక్ చైన్ అనేది వేసుకుంటే ఇట్లా త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఇక్కడ చూడండి 5 టైమ్స్ అనేది అయింది. ఇక్కడ మళ్ళీ 4 చైన్ అనేది వేసుకోవాలి మనం. ఇలా 4 చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ మీద నుండి 2 సార్లు అనేది తీసుకొని ఈ విధంగా ఈ చైన్లో నుండి తీసుకున్న తర్వాత మనము ఒక త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ మనం వచ్చేసి 5 టైమ్స్ అనేది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. మళ్ళీ నీడిల్ మీద నుండి డబల్ అనేది తీసుకొని మనము రెండింటికి ఒకసారి ఈ విధంగా మళ్ళీ మనము డబల్ తీసుకొని రెండింటికి ఒకసారి నీడిల్ మీద నుండి రెండింటికి ఒకసారి ఇట్లా
5 టైమ్స్ 5 త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం శారీ బేసిక్ మొత్తం కూడా సెకండ్ స్టెప్ అనేది ఇదే ప్రాసెస్లో ఉంటుందండి. మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది మనం వేసుకోవాలి. ఇక్కడ 5 టైమ్స్ అనేది అయిపోయిన తర్వాత మనము ఒక 2 చైన్స్ అనేది వేసుకోవాలి. 2 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ అనేది వస్తుంది. ఇక్కడ 4 చైన్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెండింటికొకటి 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 ఇట్లా మనము 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. 1 2 3 4 5 1 2 3 4 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఈ తర్వాత ఇలా ఈ బంచ్ అనేది అయిపోయిన తర్వాత మనము 2 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ 2 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనము మధ్యలో ఒకటి వదిలేసి సెకండ్ దానికి తీసుకోవాలి. ఇట్లా ఇది వదిలేసి ఇవతలది మనం ఇది వదిలేసి ఇక్కడ ఈ చైన్లో నుండి మనం చైన్స్ వేసుకున్నాం కదా 5 చైన్, ఈ చైన్లో నుండి మనము ఈ విధంగా రెండింటికి ఒకసారి రెండింటికి ఒకసారి మళ్ళీ రెండింటికి ఇట్లా త్రిబుల్ క్రోషెట్ అనేది మనము వేసుకోవాలి. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. చాలా నిదానంగా చూపించాలని చెప్పేసి నేను వీడియో అనేది చాలా నిదానంగా పెట్టాను. బిగినర్స్ అనేవాళ్ళు నేర్చుకోండి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కూడా ఇంకా కొత్తగా చూసేవారు కూడా నేర్చుకోవచ్చు అన్నట్టు నేను చాలా నిదానంగా పెట్టాను. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. చూడండి ఇలాంటి డిజైన్స్ అనేవి నేను ముందు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేర్చుకోండి. స్కిప్ చేయకుండా మీరు చూస్తే గనక మీకు ఈ వీడియో అనేది చాలా నిదానంగా నీట్గా మీకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ చైన్స్కి మనము ఈ లాస్ట్కి అనేది పెట్టుకుంటూ రావాలండి. ఇక్కడ 2 చైన్స్కి ఒకటి 2 చైన్స్ కలిపి ఒకసారి లాక్ తీసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్కి రెండుకు ఒకసారి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అంటే 5 టైమ్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఒక 4 చైన్ అనేది వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ వేయాలి. ఇక్కడ దీంట్లో నుండే మనం మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలంటే మనకు కింద బేసిక్లో నుండి మనకు 10 టైమ్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. అంటే 5 టైమ్స్కి వేసుకున్న తర్వాత త్రిబుల్ క్రోషెట్ 4 లాక్స్ వేసుకున్న తర్వాత 4 చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఇదే దీంట్లో నుండే మనకు 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఇట్లా దగ్గరికి జరుపుకోవాలి. ఇక్కడ నుండి చూడండి ఇదే ప్రాసెస్లో ఈ విధంగా ఒకే లెంత్ మనం ఫస్ట్ ఏ లెంత్ అయితే తీసుకున్నామో ఒకే లెంత్లో వచ్చే విధంగా స్టార్టింగ్ నుండి కూడా మనము ఈ 3 చైన్స్ అనేది వేసుకుంటూ రావాలి. మళ్ళీ నీడిల్ మీద నుండి 2 టైమ్స్ ఈ విధంగా తీసుకుని రెండింటికి ఒకసారి రెండింటికి ఒకసారి మళ్ళీ రెండింటికి ఒకసారి ఇక్కడ చిక్కుబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అలా చిక్కుబడకుండా నిదానంగా మనం తీసుకుంటూ రావాలి. ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ అనేది కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ 7 స్టాండ్స్ అయినా తీసుకోవచ్చు. థ్రెడ్ వచ్చేసి 8 స్టాండ్స్ అయినా తీసుకోవచ్చు. 8 స్టాండ్స్ తీసుకోవడం వల్ల మనకి ఇట్లా చిక్కగా నీట్గా ఆర్చ్ అనేది నిండుగా కనపడుతుంది అన్నమాట. చూడండి ఇదే ప్రాసెస్ అనేది శారీ పళ్ళుకి రెండవ స్టెప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ 2 చైన్స్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ అనేది వేసుకొని ఇదే ఒక 5 చైను దాంట్లో నుండి మనకు 10 టైమ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఇదే ప్రాసెస్లో ఇటు మనకు 5 టైమ్స్ ఇటు 5 టైమ్స్ త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత మధ్యలో మనకు 4 చైన్స్ అనేది వేసుకొని మనము తర్వాత 2 చైన్స్ అనేది వేసుకొని మళ్ళీ మధ్యలో మిడిల్లో ఈ చైన్ అనేది వదిలేసి సెకండ్ స్టెప్కి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. మళ్ళీ ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మీరు కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వారికి చాలా బాగా నేను నిదానంగా పెట్టాను అన్నమాట.
ఈ విధంగా మనము బేసిక్గా కింద శారీని మనం పట్టుకునే విధానము రావాలన్నమాట. అలా మనము శారీకి వేసుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చేస్తుంది ఆర్చి. కింద పైన మనము వేలికి ఈ వర్క్ దారం వచ్చేసి చుట్టుకోవడం రావాలి. కింద మనము శారీని మనం ఈ విధంగా పట్టుకోవడము రావాలన్నమాట. అలా మనకు నీట్గా వచ్చినప్పుడు ఈ క్రోషెట్స్ అనేవి నీట్గా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇదే ప్రాసెస్లో మనము 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఇలా 5 టైమ్స్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్ అనేది వేసుకోవాలి. మధ్యలో 4 చైన్ వేసుకున్నాక ఇదే దాంట్లో మళ్ళీ మనము ఒక 5 టైమ్స్ అనేది వేసుకోవాలి. అంటే ఒక 5 టైమ్స్ లాకు, 5 టైమ్స్ లాకు ఫస్ట్ స్టెప్ అనేది వేసుకున్నాం కదా. ఆ ఫస్ట్ స్టెప్లో నుండి మనకు 10 టైమ్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు నిండుగా నీట్గా మనకు ఆర్చ్ అనేది ఉంటుందన్నమాట శారీకి. చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా 5 టైమ్స్ త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఇక్కడ 4 లాక్స్, 4 చైన్ అంటారు. ఈ 4 చైన్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనకు నీడిల్ మీద నుండి ఇదే డబ్బాలో నుండి ఇదే చైన్కి మనము మళ్ళీ 5 చైన్ అనేది వేసుకోవాలి. 5 టైమ్స్ త్రిబుల్ క్రోషెట్లో ఇట్లా చిక్కుబడుతుంది అన్నమాట. ఇక్కడ చిక్కుబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నిదానంగా ఇట్లా తీసుకొని మనం అల్లుకుంటూ వెళ్ళాలి. ఇట్లా చిక్కు అనేది రాకుండా మనము చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా రెండింటికొకటి, రెండింటికొకటి, మళ్ళీ రెండింటికి ఒకటి, మళ్ళీ డబల్ నీడిల్ మీద నుంచి అనుకొని మనము ఇక్కడ రెండింటికొకటి, రెండింటికొకటి, రెండింటికి ఒకటి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ 5 టైమ్స్ అనేది ఇదే ప్రాసెస్ అనేది వేసుకుంటూ మనము రెండవ స్టెప్ని ఇదే ప్రాసెస్లో మనము ఎండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, 4 టైమ్స్ అనేది అయ్యిందన్నమాట. 5 టైమ్స్ అనేది మనకు కావాలి. రెండింటికొకటి ఇట్లా త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఈ త్రిబుల్ క్రోషెట్ని మనము ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. తర్వాత 2 చైన్ వేసుకున్న తర్వాత కింద మనకు ఈ 5 చైన్ అనేది మధ్యలో ఉంటుంది కదా, దాన్ని వదిలేసి మళ్ళీ సెకండ్ స్టెప్కి అనేది మొత్తం ఇదే ప్రాసెస్ అనేది మనము సెకండ్ స్టెప్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. లాస్ట్లో మనము ఒక 2-3 చైన్స్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుని కట్ చేసేసుకుని గ్లూ అనేది అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా థర్డ్ స్టెప్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను అన్నమాట. ఆపోజిట్గా మనం పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఇదే విధంగా మనం లాక్ అనేది చేసుకోవాలి, అంటే నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇట్లా పోగులు లేకుండా చెక్ చేసుకొని మనము ఫింగర్కి చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఈ లాస్ట్లో ఇప్పుడు 3 చైన్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్ త్రిబుల్ క్రోషెట్టే అండి. ఇది కూడా మొత్తం కూడా ఇది కూడా త్రిబుల్ క్రోషెట్టే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకొని మనము ఒక 3 చైన్ అనేది తీసుకొని ఇక్కడ లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకుంటే ఒక పీకాట్ లాగా అనేది వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అనేది మనము మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. రెండింటికొకటి, రెండింటికొకటి, రెండింటికొకటి ఇలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడి నుంచి ఒక 3 చైన్స్ అనేది వేసుకొని మనము ఒక పికోట్ లాగా అనేది వచ్చేస్తుంది అన్నమాట, ఫామ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనము త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ మనం లాక్ అనేది వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ మీద నుంచి 2 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకొని ఈ త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత
మనం వచ్చేసి 3 చైన్స్ అనేది వేసుకోవాలి. 3 చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ దీంట్లో నుండి మనము లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకోవడం వలన మనకు ఒక పీకోట్ అనేది మనకు ఫామ్ అవుతుందన్నమాట. ఈ పీకోటు మనకు వచ్చేసి చాలా ఒక ఫ్లవర్ టైప్ మోడల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ మనము ఒక 10 టైమ్స్ 12 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఇట్లా త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత 3 చైన్, మళ్ళీ ఇక్కడ లాక్. ఇట్లా పోగులు అనేవి లేస్తూ ఉంటాయి అన్నమాట. మనము చుట్టుకొని మనకు ఫింగర్కి కరెక్ట్గా చుట్టుకున్నట్లయితే ఇలా రాకుండా మనము చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా ఇదే ప్రాసెస్ అనేది మనము నీట్గా ఆర్చ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ 3 చైన్స్, ఇక్కడ ఈ మధ్యలో నుండి ఇక్కడ ఒక లాక్, ఒక పీకోట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇట్లా 5 టైమ్స్ అనేది అయిపోయింది. మళ్ళీ ఇంకా మనం వచ్చేసి మొత్తము 10 టైమ్స్ కానీ 12 టైమ్స్ కానీ మనం వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ త్రిబుల్ క్రోషెట్, 3 చైన్స్, ఇక్కడి నుంచి లాక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక పీకోట్ లాగా అనేది వచ్చేసి మనకి ఇలా ఫామ్ అవుతుంది. మళ్ళీ నీడిల్ మీద నుంచి మళ్ళీ చుట్టుకొని ఇక్కడ రెండింటికి ఒక సైడ్, రెండింటికి ఒకటి, మళ్ళీ రెండింటికి ఒకటి, 3 చైన్, ఇలా 3 చైన్ అనేది వేసుకొని ఇక్కడ మళ్ళీ లాక్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక పీకోట్ లాగా అయిపోతుంది అన్నమాట. 1 2 3 4 5 6 7 అనేది వచ్చేసింది అన్నమాట మనకు. ఇప్పుడు మళ్ళీ నీడిల్ మీద నుండి ఒక 2 టైమ్స్ అనేది చుట్టుకోవాలి. 7 టైమ్స్ అనేది వేసుకోవాలండి. 7 టైమ్స్ అన్నమాట. ఇక్కడ మనము డైరెక్ట్ ఇక్కడ మనకు లాస్ట్ 5 త్రిబుల్ వేసుకున్నాం కదా, త్రిబుల్ క్రోషెట్, అక్కడ తీసుకొని ఒక 2 టైమ్స్ అనేది మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ 10 టైమ్స్ అయినా వేసుకోవచ్చు, ఇక్కడ 7 టైమ్స్ అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట అండి. ఇక్కడ వచ్చేసి నేను 7 టైమ్స్ అనేది వేసాను. తర్వాత ఇక్కడ 2 లాక్స్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఇట్లా పోగులు అనేవి లేస్తూ ఉంటాయి. అలా లేవకుండా చూసుకొని మనం ఇక్కడ పూస అనేది చిన్న 3 mm బీడ్ అనేది తీసుకొని మనం ఇలా లాక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి చైన్ అనేది ఉంది కదా లాస్ట్లో, ఇక్కడ ఇంకొక చైన్ అనేది వేసుకోవాలి, లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా 7 టైమ్స్ అయినా వేసుకోవచ్చు, 10 టైమ్స్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం చూసుకుంటూ వేసుకోవాలి. నేనైతే 7 టైమ్స్ అనేది వేసాను. మళ్ళీ నీడిల్ మీద నుంచి 2 టైమ్స్ అనేది తీసుకోవాలండి. ఇలా 2 టైమ్స్ అనేది తీసుకొని మనము త్రిబుల్ క్రోషెట్ రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, ఈ విధంగా తీసుకొని మనం ఒక 3 చైన్ అనేది వేసుకొని మళ్ళీ ఇక్కడ లాక్ అనేది వేసుకోవాలి. చాలా నీట్గా మనకు నిదానంగా వేసుకుంటూ వెళ్తే మనకు ప్రాక్టీస్ అనేది చేస్తే నండి చాలా బాగుంటుందన్నమాట. మన ఓన్ శారీస్కి మనమే వేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో ఉండేవారు కానివ్వండి, ఇట్లా మనకు గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ క్రోషెట్ డిజైన్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకు చాలా యూనిక్గా కూడా ఉంటాయన్నమాట. అందరూ వేసుకున్నట్లు కాకుండా మనం ఈ విధంగా పట్టు శారీస్ కానివ్వండి, పెళ్ళి శారీస్ కానివ్వండి, ఈ విధంగా చాలా బాగా లుక్ అనేది ఉంటుందన్నమాట. చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ డిజైన్స్లో నేను పోను వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కటి అన్నమాట. టైలరింగ్ వీడియోస్ కానివ్వండి, ఇప్పుడు మనకు టైలరింగ్ అనేది షాప్ అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఎంబ్రాయిడరీ, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అలాగే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. మోడల్స్ అనేవి వీటితో పాటు నాకు టైం ఉన్నప్పుడు నేను ఇట్లా
క్రోషెట్ నీడిల్తో కానివ్వండి, శారీస్కి మరి టెజల్స్ కానివ్వండి, ఈ విధంగా నేను అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా నేను టైం ఉన్నప్పుడంతా కూడా నాకు టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఒక 3 చైన్స్ అనేది వేసుకొని మనం ఈ విధంగా తీసుకుంటే ఒక పీకోట్ లాగా అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకు మొత్తం ఇలా 7 టైమ్స్ అనేది అల్లుకున్న తర్వాత మనకు వచ్చేసి మంచి ఫ్లవర్ మోడల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా 3 చైన్స్ అనేది వేసుకొని ఈ చైన్స్ని మనం ఇక్కడ లాక్ అనేది చేసుకోవాలి. శారీ మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో అనేది ఉంటుందండి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది 7 టైమ్స్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఈ 5 టైమ్ 3 క్రోషెట్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో నుండి మనకు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 చైన్స్ అనేది వేసుకున్నాం కదా మధ్యలో, ఆ చైన్లో నుండి మళ్ళీ ఒకసారి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 mm బీడ్ కానీ 4 mm బీడ్ కానీ తీసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చైన్ అనేది ఉంది కదా, ఈ చైన్లో నుండి మనము మళ్ళీ కూడా వేసుకోవాలి ఒక నాట్ అనేది. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక డబల్ క్రోషెట్ అనేది ఈ విధంగా తీసుకొని మనం ఈ 4 చైన్ ఏదైతే వేసామో సెకండ్ స్టెప్లో ఇక్కడి నుంచి మనం త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ 3 చైన్స్ అనేది వేసుకొని ఈ 3 చైన్ని మనం ఇలా లాక్ అనేది వేసుకోవాలి ఈ త్రిబుల్ క్రోషెట్లో నుండి. ఇప్పుడు మనకు ఒక పికాట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇలా మనం 7 టైమ్స్ అనేది వేసుకోవాలి. 7 టైమ్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే 10 టైమ్స్ అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకు బాగుంటుంది. కానీ ఇక్కడ నేను 7 టైమ్సే వేసాను. ఇక్కడ 3 చైన్స్ వేసి మళ్ళీ మనము ఇక్కడ ఈ మధ్యలో నుండి లాక్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనకు శారీ అంతా కూడా ఇదే ప్రాసెస్లో 3 స్టెప్ అనేది ఉంటుందండి. ఈ విధంగా 3 స్టెప్స్ అన్నమాట. 3వ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ లాక్ 5 చైన్, లాక్ 5 చైన్ వస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి 5 త్రిబుల్ క్రోషెట్లో అనేది వచ్చేస్తుంది. 5 వేసుకున్న తర్వాత మధ్యలో మనకు 4 చైన్ అనేది వచ్చేస్తుంది సెకండ్ స్టెప్. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు ఒక 7 పికాట్స్ అనేది త్రిబుల్ క్రోషెట్ వేసుకొని ఈ విధంగా లాక్ అనేది వేసుకుంటూ ఈ ప్రాసెస్ అనేది 7 అనేది వచ్చేస్తుంది అన్నమాట. 7 పికాట్స్, త్రిబుల్ క్రోషెట్ పికాట్, త్రిబుల్ క్రోషెట్ పికాట్, ఈ విధంగా 7 టైమ్స్ అనేది వేసుకోవాలి. కొంచెం నిదానంగా గమనించి అర్థం చేసుకుంటూ మీరు గనక స్కిప్ చేయకుండా చూస్తే ఈ క్రోషెట్ అనేది మనం ఎలా వేసుకోవాలనేది అయితే బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మనము ఈ క్రోషెట్ డిజైన్స్ వేసేటప్పుడు మనకి స్కిప్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదనమాట. నేను చెప్పేది కూడా మీకు అర్థం అవ్వదన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్ అనేది ఎలా వేసుకోవాలంటే మామూలుగా మనము ఉల్లెన్ అనేది ఉంటుంది కదా, నేర్చుకోవాలి బిగినర్స్ అనేవాళ్ళు ముఖ్యంగా ఉల్లెన్ అనేది తెచ్చుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ క్రోషెట్ డిజైన్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఇట్లా 7 టైమ్స్ అనేది త్రిబుల్ క్రోషెట్ పికాట్ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్లవరు మంచి ఒక ఫ్లవర్ మోడల్, రోజ్ ఫ్లవర్ మోడల్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి లాస్ట్ మనకు త్రిబుల్ క్రోషెట్లో అయితే ఉందో అక్కడ చైన్లో నుండి లాక్ వేసి మళ్ళీ ఈ 2 చైన్ వేసుకున్న దాంట్లో నుండి మనము లాక్ అనేది వేసి ఇప్పుడు బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బీడ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకున్న తర్వాత బీడ్ లాక్ వేసి మళ్ళీ ఇక్కడ చైన్లో నుండి ఇంకొక లాక్ అనేది వేసుకుంటే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా నీట్గా మనకు కనపడుతుంది అన్నమాట. ఇట్లా మనకు నీడిల్ మీద నుండి మళ్ళీ 2 టైమ్స్ అనేది తిప్పుకొని మనము ఈ చైన్లో నుండి త్రిబుల్ క్రోషెట్ వేసి 3 చైన్స్ వేసి తర్వాత
మళ్ళీ ఈ త్రిబుల్ క్రోషెట్ ఏదైతే వేసుకున్నామో వాటిలో నుంచి ఇలా లాక్ అనేది వేసుకుంటే మనకు ఇట్లా ఫామ్ అవుతుంది. ఒక ఫ్లవర్ టైప్, ఒక రోజ్ ఫ్లవర్ టైప్ అనేది వచ్చేస్తుంది. చూడండి చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట డిజైన్ అనేది. మొత్తం కూడా ఇట్లా 3 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ డిజైన్కి. ఇదే ప్రాసెస్ అనేది శారీ పళ్ళు మొత్తం కూడా వేసిన తర్వాత మనకు లుక్ అనేది కనపడుతుంది. ఇక్కడ మనకు పింక్ అనేది, మనకు ఆరెంజ్ కలర్ అనేది కొంచెము మనకి ఒకే దాంట్లోనే వస్తుంది కాబట్టి చూడండి, అంటే మనకు ఆపోజిట్ కలర్ అనేది తక్కువ అనేది కనపడుతుంది. చూడండి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకొంచెం లైట్ థిక్ కలర్ అనేది మనకు శారీకి అనేది వేసుకుంటే ఇంకా నీట్గా కనపడుతుంది. కానీ మనకు కస్టమర్ వచ్చేసి మాకు ఈ డిజైన్ కావాలని అడిగారు కాబట్టి అలాగే వీడియో అనేది చేసి పెడదాము, బిగినర్స్ కూడా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. చూడండి వేసిన తర్వాత మనకు ఆర్చ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మనం కొంచెం నిదానంగా చూసి కొంచెం టైం టేకింగ్ అనేది పడుతుందన్నమాట. స్కిప్ చేయకుండా చూసి నేర్చుకుంటారని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అయితే చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది మనకు శారీకి మొత్తం కూడా వేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ వితౌట్ కుచ్చు అన్నమాట, కుచ్చు లేకుండా మనకు ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ త్రిబుల్ క్రోషెట్లోనే ఉంటుందన్నమాట ఈ డిజైన్ కూడా. ముందు కూడా నేను ఇలాంటి డిజైన్స్ అనేవి ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా ఇలాంటివి కూడా బంచెస్ రూపంలో కానివ్వండి, చిన్నవి కానివ్వండి, మనకు నార్మల్గా వేసుకునే కుచ్చులు కానివ్వండి మన ఛానల్లో ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు కూడా నేను ఈ శారీ టెజల్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఎలా ఉంది అన్నది కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.